with a total investment of 22,000 crores. విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో May 16న 22,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. టీడీపీ లాస్ట్ టర్మ్లో కూడా ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. బట్ 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పవర్ విషయంలో చేసిన కొన్ని పాలసీ చేంజెస్ ఈ కంపెనీకి వర్కౌట్ అవ్వక వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆఫ్టర్ 6 years టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. దీని గురించి లోకేష్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. Renews power re-entry after 6 years is not a comeback. It is a statement. Andhra Pradesh is back. చాలా కంపెనీస్ ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారు ఇలా అన్నారు. Where others saw policy, he saw possibility. Where others saw risk, he saw opportunity. లోకేష్ గారి స్పీచ్లో ఇంకా ఏం చెప్పారంటే ఫ్యూచర్లో మనకి పవర్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి ఈ ప్రాజెక్ట్ వల్ల అనేది చెప్పారు. ఒకే ఏరియా నుంచి రెన్యూబుల్ రిసోర్సెస్ యూజ్ చేసి ఇంత పవర్ని జనరేట్ చేస్తున్నది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇండియాకి అండ్ వరల్డ్కి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రెన్యూబుల్ రిసోర్సెస్ త్రూ ఎలా జనరేట్ చేయొచ్చు అనేది నారా లోకేష్ గారు అన్నారు. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. ఫైనల్గా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆ నాయకులు అందరూ చెప్పా. మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు.